ఏపీ పర్యాటక రంగంపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెరగని ముద్ర వేసింది. సరికొత్త పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించి టూరిజం రంగానికి ఊతమిచ్చింది. కరోనా వంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా పర్యాటక రంగాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం పరుగులు పెట్టించారు. నాటి సీఎం వైఎస్ జగన్ ముందుచూపు ఆలోచన, సరికొత్త ఆవిష్కరణలు ఇప్పుడు విశాఖ సిగలో మణిహారంగా మారే. కైలాసగిరి కొండపై స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ తుది మెరుగులు దిద్దుకుంటోంది. గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభానికి సిద్ధం కావడంతో వైఎస్ జగన్ విజన్పై మరోసారి పర్యాటక ప్రేమికుల్లో చర్చ జరుగుతోంది. తూర్పు కనుమలను తిలకిస్తూ సాగర సోయగాలను వీక్షిస్తూ గాల్లో తేలియాడే సరికొత్త అనుభూతిని అందించేందుకు విశాఖలో మరో పర్యాటక ఆకర్షణ సిద్ధమవుతోంది. పర్యాటకులను మంత్రముగ్ధులను చేసేందుకు కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జ్ తుదిమెరుగులు రూపుదిద్దుకుంటోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పునాది రాయి పడిన ఈ పర్యాటక ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 10 కోట్ల వ్యయంతో పీపీపీ పద్ధతిలో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభానికి ముస్తాబవుతోంది. విశాఖ పర్యాటకానికి వైఎస్ జగన్ ముందు చూపు గొప్ప మలుపుగా భావించాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో పర్యాటకాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కైలాసగిరిపై చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పుడు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 2019 వరకు కైలాసగిరిపై కేవలం రోప్ వే, సర్క్యూట్ ట్రైన్, శివపార్వతుల విగ్రహాలు తప్ప మరో సందర్శనీయ ఆహ్లాదాన్ని పంచే ప్రాజెక్టులు లేవు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పీపీపీ పద్ధతిలో స్కై సైక్లింగ్, జిప్ లైనర్, గ్లాస్ బ్రిడ్జ్ పనులను ప్రారంభించారు. ఇప్పటికే గ్లాస్ బ్రిడ్జ్ మినహా మిగిలిన 2 ప్రాజెక్టులు పర్యాటకులకు థ్రిల్ను పంచుతున్నాయి. వీటితో పాటు సైన్స్ మ్యూజియం, రివాల్వింగ్ రెస్టారెంట్, కాటేజీలకు ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనలు ముందుకు సాగలేదు. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన గ్లాస్ బ్రిడ్జ్ పనులు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. దీంతో విశాఖలో పర్యాటకులకు త్వరలో స్కైవాక్ అనుభూతి అందుబాటులోకి రానుందంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. జగన్ విజన్ చాలా బాగుందని నెటిజన్లు కితాబిస్తున్నారు. కైలాసగిరి కొండపై స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి 2023లో జీవో విడుదలైంది. ఆ తర్వాత డీపీఆర్ సిద్ధం చేసి 2024 ఫిబ్రవరిలో నిర్మాణ సంస్థతో అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. పనులు ప్రారంభించి పూర్తయ్యేసరికి దాదాపు 18 నెలల సమయం పట్టిందని నిర్వాహకులు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గ్లాస్ బ్రిడ్జ్ పై పర్యాటకులు టికెట్ తీసుకుని వెళ్లాలని, ఒక్కో పర్యాటకుడు 7 నిమిషాల పాటు గ్లాస్ బ్రిడ్జ్ పై ఉండవచ్చని, ప్రతిరోజు 5,000 మంది వరకు పర్యాటకులు వస్తారన్న అంచనాలు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఇది ఇండియాస్ ఫస్ట్ లాంగెస్ట్ క్యాంటిలివర్ బ్రిడ్జ్ అండి. ఇది క్యాంటిలివర్ బ్రిడ్జ్ అంటే మీకు రోప్స్ మీద హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే 2 వైపుల ఫిక్సింగ్ కాకుండా రోప్స్ మీద హ్యాంగ్ అవుతూ ఉంటుంది. మోరోవర్ ఈ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి మీకు 55 మీటర్స్ అండి. యాజ్ ఆఫ్ నౌ ఇండియాస్ కన్సిడర్డ్ యాజ్ లాంగెస్ట్ బ్రిడ్జ్ అనమాట. 55 మీటర్స్ అండి. దీనికి వచ్చేసి మనం గ్లాస్ వచ్చేసి అరౌండ్ 48 పీసెస్ ఫిక్స్ చేసేసాము. ఒక్కొక్క గ్లాస్ థిక్నెస్ వచ్చేసి 42 mm అండి. సో 100 to 150 మెంబర్స్ కెపాసిటీతో మనం దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. బట్ మనం 40 మెంబర్స్ అలౌ చేస్తున్నాం యాజ్ ఎ సేఫ్టీ ప్రికాషన్. ఈ కొత్త స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ టైటానిక్ వ్యూ పాయింట్ సమీపంలో నిర్మితమవుతోంది. ఇది సందర్శకులకు సముద్రం చుట్టూ ఉన్న కొండ ప్రకృతి సోయగాలను చూసే అవకాశం కల్పిస్తుంది. సాహస ప్రియులు, ప్రకృతి ఔత్సాహికులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.